ఇండోనేషియా సమీపంలో ఇటీవల ఏర్పడిన సెన్యార్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తిగా తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పశ్చిమ దిశగా కదులుతూ ఇండోనేషియా తీరాన్ని తాకిన సెన్యార్ తన దిశను మార్చుకుని మలేషియా వైపు పయనించే అవకాశం ఉందని తెలిపారు. భారత భూభాగంపై దీని ప్రభావం ఉండదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఒక ముప్పు తప్పినా మరో వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. సెన్యార్ ముప్పు తప్పినప్పటికీ ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం అదే దిశలో ప్రయాణించి శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ కొత్త వాయుగుండం ప్రభావం కారణంగానే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణపై మేఘాలు పూర్తిగా ఆవరించనున్నాయని అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మేఘాలు కమ్ముకొని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తం మీద రాబోయే 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వర్షాల తీవ్రత అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత దాని కదలిక దిశపై ఆధారపడి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలను జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అదే తరహా అప్రమత్తతతో ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.